హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ ఊటుకూరు కిచెన్. శ్రావణ శుక్రవారం వచ్చేసింది కదండి. ఈ శ్రావణ మాసానికి శ్రావణ శుక్రవారానికి నేను 5 ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నానండి. చాలా సింపుల్ వేలో చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లెంతీగా ఉంటుందండి వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్స్తో చేస్తే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మనకి పూజ అది ఉంటుంది కదా, సో దానికి దీనికి టైం సేవ్ అవుతుందండి. చాలా సింపుల్గా, చాలా షార్ట్ అండ్ స్వీట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీస్ని. వీటి లిస్ట్ చెప్తాను. ఫస్ట్ పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, అన్నపరవాన్నము, బెల్లం కేసరి అండి. ఈ 5 ప్రసాదాలు మీకు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను చింతపండు పులిహార అనే రెసిపీ చూపించబోతున్నాను. పులిహారకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేను ముందుగానే రైస్ బాయిల్ చేసుకున్నాను. ఈ గ్లాస్ కొలతతో చేశానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. రైస్ కుక్ అవుతుంది. మనకి పులిహార రైస్ ఎప్పుడైనా పొడపొల్లాడుతూ ఉండాలి, కానీ ముద్దగా ఉంటే అస్సలు బాగుండదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పొడపొల్లాడుతూ ఉండాలి. కరెక్ట్గా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. చింతపండు ఒక గుప్పెడు తీసుకున్నానండి. ముందుగానే నేను నానబెట్టుకున్నాను. దాన్నంతా ఆ చింతపండు మొత్తం తీసేసుకోవాలి. మనము మంచి చిక్కగా రసంలాగా చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఒక గుప్పెడు చింతపండు సరిపోతుంది. పోపు గింజలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు అన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఎండుమిర్చి ఒక 5 తీసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు అండి. చింతపండు పులిహార కదా, కొంచెం పడుతుంది. పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి. వీటిని ఇలా మధ్యగా మిడిల్లో చీల్చి ఉంచుకోవాలండి. ఇలా చీల్చడం వల్ల ఏంటి అంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు కారం ఉండదండి. మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, మనం పులిహారలో కలుపుకొని తింటున్నప్పుడు కూడా మనకి కారం అనేది తగలదు, చాలా బాగుంటుంది. సో అలా మిడిల్లో చీల్చుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం అనేది అయితే అస్సలు ఉండదు. కరివేపాకు తీసుకున్నాను వాష్ చేసుకొని. పల్లీలు ఒక 1 కప్ తీసుకోవాలండి. పల్లీలు కొంచెం ఎక్కువగా ఉంటేనే పులిహారకి మంచి టేస్ట్ వస్తుంది. కాజూస్ ఒక 1/2 కప్ తీసుకున్నాను. కాజూస్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, కానీ కాజు ఉంటే చాలా బాగుంటుంది. ఇంగువ తీసుకోవాలండి. ఇంగువ కంపల్సరీగా ఉండాలి పులిహారకి. ఇంగువ లేకపోతే అసలు పులిహారే ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ మనం చింతపండుని ఇలా గట్టిగా పిసకాలండి. ఈ పిప్పి మొత్తం తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా అంతా తీసేసుకోవాలండి. ఒక మంచి చిక్కటి గుజ్జులాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిక్కగా తీసుకోవాలండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక బేసన్ తీసుకుందామండి. దీంట్లో అన్నం అంతా వేసుకోవాలి. పులిహారకి ఎప్పుడైనా బేసన్లో ఇలా వెడల్పుగా ఉండే వాటిలో కలుపుకుంటే చాలా మంచిగా పడుతుంది. అన్నం అంతా మనం చేత్తోనే మిక్స్ చేసుకుంటే మంచిగా పడుతుందండి, ఆ రసము అండ్ పోపు కూడా. ఫస్ట్ దీంట్లో అన్నం యాడ్ చేసుకుందాము. అన్నం తీసుకుందామండి. వేడిగా ఉన్నప్పుడు చేత్తో కలపకుండా ఫస్ట్ గంటెతో అనేసుకొని తర్వాత చేత్తో మిక్స్ చేసుకోండి. మనం రైస్ చల్లారే లోపల పోపు ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి పులిహారలో. ఆయిల్ కొంచెమే వేసుకొని చేస్తే డ్రైగా ఉండి అంత టేస్టీగా ఉండదు. సో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుందాము. ఇది కొంచెం హీట్ ఎక్కగానే పోపు వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు గింజలు విత్ ఎండుమిర్చి వేసేసుకుందాము. ఇది కొంచెం లైట్గా వేగేంత వరకు ఉంచుకుందామండి. లైట్గా వేగిందండి. లైట్గా ఉన్నప్పుడే పల్లీలు అండ్ కాజు కూడా వేసేసుకోవాలండి. మొత్తాన్ని కలిపి వేయించుకోవాలి. పోపు వేగిందండి. ఇప్పుడు మనం ఇంగువ వేసేసుకుందాము. ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ ఇంగువ వేసుకోండి. ఈ ఇంగువ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు 2 ఒకటేసారి వేసుకొని వేయించుకుందాము. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాయండి. ఇలా వేయించుకుంటే మనకి కారం అనేది ఉండదు. ఇప్పుడు మనం లాస్ట్లో పసుపు యాడ్ చేసుకుందాము. ఆయిల్లోనే పసుపు వేయడం వల్ల ఏంటంటే మంచిగా కలుస్తుంది. అన్నంలో వేస్తే కొంచెం పచ్చి స్మెల్ వస్తుందండి. సో ఇట్లా దీంట్లోనే వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. అంతా వేగిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఈ పోపుని. అన్నం మంచిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకుందాము.
సాల్ట్ అండ్ చింతపండు కూడా వేసుకుందామండి. చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని పోపు కూడా దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. పోపు వేసేటప్పుడు కొంచెం గంటతోనే మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే వేడిగా ఉంది కదా. గంటతో మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం పోపు అంతా చల్లారిన తర్వాత మనం హ్యాండ్స్తో మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసి ఉంచితే ఇదంతా దానికి అన్నానికి పడుతుందండి మంచిగా. మనం అన్నం ఉడకబెట్టడంలోనే ఉంటుందండి పులిహోరకి. ముద్ద అయితే అస్సలు బాగుండదు. అన్నం ఉడికేటప్పుడే 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని బాయిల్ చేసుకుంటే అన్నాన్ని మంచిగా ఇట్లా పొడపొల్లాడుతూ వస్తుంది. ఇలా మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి పులిహోరని. పసుపు కూడా మంచిగా పట్టింది ఆయిల్లో వేయడం వల్ల. చూసారు కదా, పొడపొల్లాడుతూ చాలా బాగుంది పులిహోర. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. వేడివేడి కమ్మనైన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొదటి ప్రసాదం రెడీ అయిపోయిందండి. సెకండ్ ప్రసాదం వచ్చేసి దద్దోజనం అండి. దద్దోజనానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి, నేను ముందుగానే బాయిల్ చేసుకున్నాను. ఈ గ్లాస్ రైస్కి గ్లాస్తో 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. దద్దోజనానికి పొడపొల్లాడుతూ ఉంటే రైస్ బాగుండదు, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ గ్లాస్ రైస్కి 1 కప్ పెరుగు అండి. ఫ్రెష్ కర్డ్ తీసుకోండి, కొంచెం గట్టిగా ఉండే కర్డ్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం ఒక గడ్డ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే ముద్దకి తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను, వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పోపు గింజలు ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు అన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను. కాజు 1 కప్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అండి. మిరియాలు నేను 6 నుంచి 10 వరకు తీసుకున్నానండి. ఒకవేళ మిరియాలు మీకు అంత స్పైసీనెస్ ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి క్వాంటిటీ, కానీ మిరియాలు ఉంటేనే దద్దోజనానికి సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. కరివేపాకు వాష్ చేసుకొని పెట్టుకోవాలండి, కొంచెం ఎక్కువగానే తీసుకుంటే మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ అండ్ మెంతిపిండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు ఈ అన్నంలో సాల్ట్ వేసుకుందామండి. దీంట్లో పెరుగు కూడా వేసేసుకోవాలండి. పెరుగు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. పెరుగు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి దద్దోజనానికి. మరీ జావలాగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉన్నా కూడా బాగుండదు. ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము మంచిగా మిక్స్ చేసేసుకొని. ఒక బాండి పెట్టుకుందామండి. దీంట్లో మనం నెయ్యితో పోపు పెట్టుకోవాలండి. దద్దోజనానికి ఆయిల్తో అస్సలు బాగుండదండి. మనం నెయ్యితోనే పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. అమ్మవారికి కూడా పెడతాం కదా, నెయ్యినే ప్రిఫర్ చేస్తున్నాను నేను. మీరు కూడా ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి కొంచెం హీట్ ఎక్కాలండి, ఇంత గీ తీసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పోపు అండ్ ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాము. పోపు వేగిందండి లైట్గా. ఇప్పుడు మనం లైట్గా వేగినప్పుడే కాజు కూడా వేసేసుకోవాలి. అండ్ అల్లం, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకోవాలండి. మిరియాలు అండ్ కరివేపాకు ఇవి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి దోరగా వచ్చేంత వరకు. పోపు అంతా వేగిందండి. ఇప్పుడు ఫైనల్గా ఇంగువ వేసుకోవాలి. అండ్ మెంతిపిండి కూడా ఈ టేబుల్ స్పూన్స్తో తీసుకున్నానండి, 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీన్ని మంచిగా వేయించుకుందాము. మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇంగువ ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ కర్డ్ రైస్లో దీన్ని వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఈ పోపు దీంట్లో వేసేసుకుందామండి. వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. కమ్మనైన రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవడమే. ఈ రెసిపీ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. రెండవ ప్రసాదం కంప్లీట్ అయిపోయింది. మూడవ ప్రసాదం అన్నపరవాన్నం అండి. దీన్ని బెల్లపరవాన్నం అని కూడా అంటారు, బెల్లమన్నం అని కూడా అంటారు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేను పరవాన్నం కోసం చిక్కటి పాలు తీసుకున్నానండి. 1 లీటర్ పాలు, పచ్చి పాలే. చిక్కటివి తీసుకుంటేనే చాలా బాగుంటుంది పరవాన్నం టేస్ట్ కూడా. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. రైస్ నానబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్ ముందే. ఈ గ్లాస్ కొలతతో చేస్తున్నాను. ఈ గ్లాస్ కొలతతో రైస్, లీటర్ పాలు, బెల్లం 1 కప్ తీసుకున్నానండి. ఇలా దంచుకొని ఉంచుకుంటే సరిపోతుంది. 1 కప్ అయితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా స్వీట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్స్ తీసుకోండి.
డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ బాదాం, కిస్మిస్, నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్స్, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండి. ఇలాచీని నేను ముందుగానే పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇలాచీ విత్ షుగర్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. అది స్టోరేజ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. పాల గిన్నె స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. పాలు మంచిగా మరగాలి. మరిగిన తర్వాత ఆ బియ్యం అంతా పాలల్లో వేసేసుకోవాలి. వాటర్ అంతా స్ట్రైన్ చేసుకొని, నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి పాలల్లో. చిక్కటి పాలతో చేస్తేనే చాలా బాగుంటుంది. మీకు చిక్కటి పాలు వద్దు అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ చిక్కటి పాలు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం బెల్లాన్ని కరగపెట్టుకుందాము. బెల్లాన్ని గిన్నెలో వేసేసుకుందామండి. బెల్లాన్ని కరగబెట్టడం వల్ల ఏంటి అంటే పాలు విరగకుండా ఉంటాయండి. అన్నపరమాన్నము ఈ మధ్య అందరికీ విరిగిపోతుందండి. ఇలా విరగకుండా ఎలా పర్ఫెక్ట్గా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ బెల్లంలో ఈ టీ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. చూసారు కదా, ఈ హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఎక్కువగా వాటర్ అవసరం లేదు, ఈ కొలతతో తీసుకోండి సరిపోతుంది. ఈ బెల్లం గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఇది కొంచెం కరిగేంత వరకు ఉంచుకోండి. బెల్లం అంటే పాకం అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెడితే ఏంటంటే అడుగంటిపోయి మాడిపోతుందండి. పాలు మరిగాయండి, చూసారు కదా, అలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం బియ్యాన్ని దీంట్లో వేసేసుకుందాము. బియ్యాన్ని వేసుకొని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. బియ్యాన్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మంచిగా కుక్ అవ్వాలండి. పాలు అండ్ అన్నం మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. బెల్లం అంతా మరిగిపోయిందండి, ఏ గడ్డలు లేకుండా కూడా మరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత స్ట్రైన్ చేసుకుందామండి. ఈ బెల్లం చల్లారిందండి. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసుకుందాము. ఆ స్ట్రైనర్లో ఈ బెల్లాన్ని అంతా వేసేసుకోవాలండి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతాయండి. సో ఇలా స్ట్రైన్ చేసుకుంటే బెటర్. చూసారు కదా, ఇక్కడ డస్ట్ కూడా ఉంది, అందుకే ఇలా స్ట్రైన్ చేసుకొని వేసుకుంటే పరవాన్నం కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇరగకుండా కూడా ఉంటుందండి. వీటి వల్లనే మ్యాక్సిమం ఇరిగిపోతుంది ఒక్కొక్కసారి పరవాన్నము. ఇప్పుడు ఇది చల్లారి పెట్టేసుకుందాము. వేడిగా ఉంది కొంచెం. అన్నం కూడా హాఫ్ బాయిల్ అయిందండి, ఇంకా మంచిగా దగ్గర పడాలి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామండి. బెల్లం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈలోపు ఈ అన్నం ఉడుకుతుంది. డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము. బాండి పెట్టుకుందామండి. దీంట్లో గీ యాడ్ చేసుకుందాము. గీ 4 to 5 టేబుల్ స్పూన్ పడుతుందండి. గీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది కొంచెం హీట్ ఎక్కనిద్దాము. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా వేగాయండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని పక్కకు పెట్టేసుకుందాము. మొత్తం మంచిగా ఉడికిందండి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి పాల అన్నము. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీ వేసుకుందాము. ఇలాచీ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి. పైన మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాము, బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ పాలన్నాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఈ పాలన్నము అండ్ బెల్లం ప్రిపేర్ చేసుకున్నాం కదా మనము, అది ఇది రెండు కంప్లీట్గా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మాత్రమే ఆ బెల్లం రసం ఈ పాలన్నంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పరవాన్నం అనేది విరగకుండా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఎలా చేసినా కూడా విరిగిపోతుందండి. సో ఇలా చేస్తే పర్ఫెక్ట్గా పరవాన్నం రెడీ అయిపోతుంది. ఈ అన్నాన్ని మాత్రం మనం మంచిగా చల్లారి పెట్టేసుకుందాం. ఫ్యాన్ కిందన్నా కూడా పెట్టేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు మనకి బెల్లం పాకం అండ్ పాలన్నం చల్లారిపోయిందండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఈ బెల్లం రసం దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. దీంట్లో మొత్తం పోసేసుకుందామండి. పోసుకొని మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పరవాన్నము. అస్సలు విరగనమంటే విరగను కూడా విరగలేదండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, అసలు విరగదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అమ్మవారికి కూడా చక్కగా నైవేద్యం పెట్టేసుకోవచ్చు. ఈ పరవాన్నాన్ని ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి. 3వ ప్రసాదం కంప్లీట్ అయిపోయింది.
ఫోర్త్ ప్రసాదం రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి అండి. చక్కెర పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఈ గ్లాస్ కొలతతో బియ్యం తీసుకున్నానండి. ఆ బౌల్లో నానబెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ పాటు అలా నానితే మంచిగా కుక్ అవుతుంది. ఇదే గ్లాస్తో గ్లాసుంబో పెసరపప్పు, ఈ గ్లాస్తో రైస్ అండ్ ఈ గ్లాస్తో గ్లాసుంబో ఆ 2 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. పెసరపప్పు చాలా బాగుంటుంది. గీ తీసుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ గీ తీసుకోవాలి. ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండి. డ్రై ఫ్రూట్స్ కాజు, కిస్మిస్ అండ్ ఎండు కొబ్బరి అండి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ చక్కెర పొంగలికి ఎండు కొబ్బరి మస్ట్ అండ్ షుడ్ అండి. ఇది ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. కంపల్సరీగా తెచ్చుకొని చేసుకోండి. బెల్లం ఒక 1/2 కప్పు, షుగర్ 1/2 కప్ అండి. 2 వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది చక్కెర పొంగలి. బెల్లం 1/2 కప్ తీసుకున్నాను. ఇలా దంచుకొని షుగర్ కూడా 1/2 కప్పు. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఒక బాండి తీసుకోవాలండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుందాము. గీ లేకపోయినా పర్వాలేదు. దీంట్లో పెసరపప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకండి, మాడిపోతాయి పెసరపప్పు తొందరగానే. ఇలా వేయించుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాము. అన్నం ఉడికించుకోవడానికి ఒక బౌల్ తీసుకుందామండి. దీంట్లో ఇప్పుడు రైస్ అండ్ ఆ పెసరపప్పు 2 వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే ఒక 4 to 5 విజిల్స్ రానియండి. మరీ పొడపొడలాడకూడదు, మరీ ముద్దగా కూడా ఉండకూడదు. చక్కెర పొంగలి మీడియంగా ఉండాలి. సో 4 విజిల్స్ అలా వస్తే సరిపోతుంది. గిన్నెలో అయితే ఆ గ్లాస్ కొలతతో ఒక 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బియ్యం దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో పెసరపప్పు కూడా వేసేసుకుందామండి. 2 వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ లేదా 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము. వాటర్ తీసేసుకున్నానండి. ఇప్పుడు చేతితో ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసేసుకున్నానండి గిన్నెని. ఇప్పుడు మనం మీడియం టు హై పెట్టేసుకోవచ్చు, పెట్టుకొని తిప్పుకోవచ్చు అండి. మీడియం ఫ్లేమ్లో ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరీ సిమ్ కాకుండా మరీ హై కాకుండా మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికే లోపల మనము డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామండి. ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. దీంట్లో నెయ్యి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాము. ఎండు కొబ్బరి, కాజు అండ్ కిస్మిస్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్. డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగాయండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అన్నం మంచిగా ఉడికిందండి. ఈ కన్సిస్టెన్సీకి రావాలి. ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం బెల్లం అండ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. వాటర్గా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఇంకా లిక్విడ్ లాగా అవుతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు మనం బెల్లం అండ్ షుగర్ ఒకటేసారి మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకున్న బెల్లం అంతా అన్నంలో కరగాలి. బెల్లం అండ్ షుగర్ మంచిగా కరిగేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. దీనిపైన ఇలాచీ కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాము. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, లేకపోతే అడుగంటిపోతుంది మొత్తం బెల్లం అది వేసిన తర్వాత కూడా. ఇలా అయితే మరి గుజ్జుగా ఉండదు, మరి పొడపొల్లాడుతూ ఉండదండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అన్నాన్ని. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చక్కెర పొంగలి. బెల్లం అండ్ షుగర్ మంచిగా కరిగిపోయిందండి. ఇలా దగ్గర పడాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మనము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటేనే సరిపోతుంది. తర్వాత ఎట్లయినా చల్లారితే గట్టి పడుతుందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చక్కెర పొంగలి, లేకపోతే మరీ గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పైన మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. నెయ్యి ఎక్కువగా ఉంటేనే చక్కెర పొంగలి చాలా బాగుంటుందండి. నెయ్యి నార్మల్ తక్కువగా వేసుకోకూడదు, ఎక్కువగానే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వీటి మీద వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. మీకు నెయ్యి అంత ఇష్టం లేదు అంటే తగ్గించుకోవచ్చు, బట్ చక్కెర పొంగల్ టేస్ట్ మాత్రం నేతితోనే ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసేసుకుందామండి మంచిగా, డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి కూడా. ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చక్కెర పొంగలి. అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టేసుకోవచ్చు. 4th ప్రసాదం రెసిపీ కంప్లీట్ అయిపోయింది.
ఫిఫ్త్ ప్రసాదం బెల్లం కేసరి అండి. మనం బెల్లం కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. బొంబాయి రవ్వ తీసుకోవాలండి బెల్లం కేసరికి. ఈ గ్లాస్ కొలతతో బొంబాయి రవ్వ, కేసరి కలర్ అండి, ఫుడ్ కలర్, అది కంప్లీట్గా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. బెల్లం ఒక 1 కప్ తీసుకోవాలి. ఆ గ్లాస్ కొలతకి 1 కప్ బెల్లం సరిపోతుంది. బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్, నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఒక బాండి తీసుకుందామండి, దాంట్లో నెయ్యి యాడ్ చేసుకుందాము. దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఫస్ట్గా వేయించేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని. ఇలా వేయించేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇప్పుడు మనం ఇదే బాండీలో బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకుందాము. మనం వేగేటప్పుడు కొంచెం మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకోవాలండి. మంచిగా నేతిలో వేగిన స్మెల్ వచ్చేసింది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేద్దామండి. ఈ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, ఇదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా కేసరి వచ్చేస్తుంది. ఇదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు మనం లంప్స్ లేకుండా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇది మంచిగా గట్టిపడాలి, స్మూత్ అవ్వాలి. ఇప్పుడు మనం బెల్లం ప్రిపరేషన్ చేసేసుకుందాం. బెల్లం పాకానికి ఒక గిన్నెలో బెల్లం వేసేసుకోవాలండి. కొంచెం బెల్లం కరిగేంత వరకు పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పాకం అవసరం లేదు, బెల్లం అంతా కరగాలి అంతే. ఈ టీ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నానండి. దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇది మొత్తం మంచిగా కరగాలి. బెల్లం పాకం కరిగిందండి, ఇలా కరగాలి మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రవ్వ కూడా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇలా మెత్తగా కుక్ అవ్వాలి, లంప్స్ లేకుండా. ఇప్పుడు మనం దీంట్లో ఇలాచీ వేసేసుకుందాము అండ్ నెయ్యి కూడా వేసుకుందామండి. పైన మళ్ళీ నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కేసరికి. ఫుడ్ కలర్. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మంచిగా, లంప్స్ ఒక్కటి కూడా లేకుండా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేసరి అనేది. ఇప్పుడు మనం బెల్లం పాకం వేసేసుకుందాము. మనం దీంట్లో బెల్లం పాకం వేసేసుకుందామండి. పాకం కూడా చల్లారిపోయింది. ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లో ఇలా వేసేసుకుందామండి. బెల్లంలో ఏదైనా ఇసుక అది ఉన్నా కూడా పోతుంది. సో ఇలా చేసేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి, కొంచెం గట్టిపడేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ తొందరగా ఉండకడుతుందండి, సో మనం తిప్పుతూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటేనే లంప్స్ లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది కేసరి అనేది. ఇలా కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నానండి రవ్వ కేసరిని. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కొలతలతో. ఈ 5 ప్రసాదం రెసిపీస్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. శ్రావణ శుక్రవారం నాడు పూర్ణబూరలు కంపల్సరీగా చేసుకుంటామండి. ఆ పూర్ణబూరలు రెసిపీని కూడా నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను, పోస్ట్ చేశాను. సో అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ ప్రసాదాల్లో. చాలా ఈజీ అండ్ టేస్టీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పరమాన్నం కూడా విరగకుండా చాలా బాగా ఇలా ఈ టిప్స్తో ప్రిపేర్ చేసుకోండి. మీకు పూజ ప్రశాంతంగా అవుతుంది. ఇలా రెసిపీస్ కూడా చాలా సింపుల్గా గబగబా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీస్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, ఈజీ అండ్ క్విక్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.